2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష అంటూ ఉన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష ఉంటుంది, దాంతోపాటు జరిమానా కూడా ఉంటుంది అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, చాలా మందికి 2 చోట్ల ఓట్లు ఉంటాయి కదా సార్, మరి ఏంటి వాళ్ళ పరిస్థితి? 2 చోట్ల ఓటు ఉండడం సరైనది కాదు, దాన్ని తీసేయాలి. కానీ సమస్య ఏంటంటే ఆ బాధ్యత ఎవరిది? సో మీరు మీ బాధ్యతను పౌరుని పైన నెట్టి మీరు పౌరుణ్ణి శిక్షిస్తానంటే ఎట్లా? 2 చోట్ల ఓట్లున్నా చూడని ఎన్నికల అధికారికి ఏ శిక్ష విధిస్తారు చెప్పండి నాకు. 2 చోట్ల ఓటున్నా పట్టించుకొని ఎన్నికల అధికారులందరినీ కూడా జైల్లో పెట్టండి, పౌరుని కూడా పెట్టండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేస్తే జైలు శిక్ష అన్నారు. ఎలా డిసైడ్ చేస్తారు ఉద్దేశపూర్వకంగా అని? ఇప్పుడు నీకు నచ్చిన పైన పోలీస్ కేసు పెట్టి, ప్రకాష్ రాజ్ దగ్గర ప్రకాష్ రాజ్కు 4 చోట్ల ఓట్లున్నాయని చెప్పి ఆయన మీద ఏకంగా కేసే పెట్టారు. ఆయన ఉండని ఇంటి అడ్రస్కు నోటీస్ పంపి ఆయన రాలేదు కదా అని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్. ఏమవుతుంది? ఆయన చెప్తున్నాడు, ఆయన అది నేనెందుకు 4 చోట్ల పెట్టుకుంటాను, నా ఇంటర్వ్యూలో చెప్పండి, 4 చోట్ల ఎందుకు పెట్టుకుంటాను, పని లేదా నాకేమన్నా 4 చోట్ల ఎందుకు పెట్టుకుంటానని. అంటే ఒకసారి ఏమవుతుందంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాము. ఇప్పుడు నేనంటే నాకు నాలెడ్జ్ ఉంది, నేను కంప్యూటర్ వాడతాను కనుక ఓపెన్ చేసి నేను ఫామ్ సబ్మిట్ చేసి అంతకు ముందున్న ప్లేస్లో ఓటు రద్దు చేసుకుంటారు. ఒక పేదవాడు ఉంటారు, ఓ వలస కూలి ఉంటారు, వారికి ఇంటర్నెట్ ఉండదు, వాళ్ళు ఓటు అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళకు ఓటు ఉంటుంది. హైదరాబాద్కు వలస కూలిగా వస్తారు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఇంటింటి తిరిగి ఓట్ల హక్కులు రాసుకుంటారు ఎలక్షన్ల ముందు, వీళ్ళు ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకుంటారు. సో అప్పుడు అతన్ని జైల్లో పెడతామని నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు మీరు క్లీనప్ చేయండి. ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది, అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది కదా. మీరు ఇవాళ ఒక గూగుల్లో కొడితే ప్రపంచంలో ఎక్కడ ఆ పదం ఉన్నా పట్టుకొని చెప్పేస్తుంది. అంతే. ఇవాళ ఇప్పుడు నా వీడియోను మీరు ఏఐకి ఇవ్వండి, అద్భుతమైన ఆర్టికల్ లాగా మార్చేస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీరు ఒక పేరు, నా కే నాగేశ్వర్, నా ఇంటి పేరు ఉంటుంది, నా ఫాదర్ పేరు ఉంటుంది, నా అడ్రస్ ఉంటుంది, నా ఇంటి పేరు నా ఫాదర్ పేరును మీరు అక్రాస్ ఏ వాడితే దొరికిపోదండి. ఇప్పుడు ఫాదర్ పేరు ఇంటి పేరు కూడా సేమ్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటారు చెప్పండి. అప్పుడు అడ్రస్ కోయండి. కావాలంటే మీరు ఒక పుట్టుమచ్చ కూడా రాయమని చెప్పండి. కావాలంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయమనండి. మీరు కే నాగేశ్వర్ సన్ ఆఫ్ కే సదాశివరావు PhD అని రాసేవనుకోండి. ఇదే ఇంటి పేరుండి, ఇదే ఫాదర్ పేరుండి PhD చేయడం వాళ్ళు ఎంతమంది ఉంటుంది చెప్పండి. దొరికిపోదా మీకు? మీరు కావాలంటే ఆ ఓటర్ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ ఫీల్డ్స్ ఇవ్వమనండి. ఆ 4-5 ఫీల్డ్స్తో మీరు సాఫ్ట్వేర్ ఏఐకి ఇచ్చారనుకోండి, చిన్న పిల్లాడు చేస్తాడండి. ఇది 8 సంవత్సరాల పిల్లాడు చేస్తాడు. ఇంత టెక్నాలజీ వచ్చాక మీరు ఉద్దేశపూర్వకంగా ఉందని రేపు ఉదాహరణకు నా ఓటు ఎవడో నమోదు చేస్తారండి ఎక్కడో కావాలని, మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుని చెప్పి జైల్లో పెడతారా? జరగచ్చు కదా అబ్బాయి. ఇప్పుడు ఎవరైనా పెట్టచ్చు కదా. ఓటు నమోదు చేసుకోవడానికి ఏమున్నది? ఓటు నమోదు ఎవడన్నా చేయొచ్చు, కావాలని కూడా చేయొచ్చు మిస్లీడ్ చేస్తానికి. సింపుల్ ఏఐ వాడి క్లీనప్ చేసి పడేయండి. మీ బిఎల్ఓలు ఉన్నారు, ఇంటిని పోయి వెరిఫై చేయండి, ఏఐతో క్లీనప్ చేయండి. అది మీ చాతకాంతనాన్ని పౌరుల మీద నెడతా అంటే ఎట్లా?